పెరుగుతుండటంతో పల్లెలు పట్టణాలు అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం విలయతాండవం చేస్తుంది. కుళ్ళిన చెత్త, పారని డ్రైనేజీలు, నిల్వ ఉన్న వర్షపు నీరు ఇవన్నీ దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారిపోతున్నాయి. ప్రజా ఆరోగ్యం కోసం పెద్దపీట వేస్తున్న సర్కార్ దోమలపై దండయాత్ర కోసం ఫ్రైడే డ్రైడే లాంటి కార్యక్రమాల దిశగా అడుగులు వేస్తున్నా అవి ప్రచార ఆర్భాటాలకు తప్ప ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. స్వచ్ఛ భారత్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లు ఖర్చు పెడుతుంటే అవి ఆశించిన స్థాయిలో సత్ఫలితాలను మాత్రం ఇవ్వడం లేదు. పారిశుధ్య సిబ్బంది కొరత, ప్రజల్లో అవగాహన లేమి సీజనల్ వ్యాధులకు మరింతగా ఊతమిస్తున్నాయి. దీంతో గ్రామాలకు గ్రామాలే విషజ్వరాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నాయి. విషజ్వరాలు, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నా అధికారుల చర్యలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాలతో పాటు పల్లెల్లో సైతం ఫాగింగ్ ఆయిల్ స్ప్రే, బ్లీచింగ్ చేయడం లేదు. ఖాళీ స్థలాల్లో నీరు నిలవడంతో పాటు కాలువల్లో మురుగు కదలడం లేదు. దీంతో నీరు నిలిచిన ప్రాంతాలే దోమలకు ఆవాసాలుగా మారిపోతున్నాయి. వెక్టార్ కంట్రోల్ యాక్టివిటీస్ చేపట్టడం జరుగుతుంది. మనకి ఈ వర్షాకాలంలో నీటి నిల్వలు ఎక్కువగా మనకి ఉంటాయి కాబట్టి ఈ నీటి నిల్వల్లో దోమలు పెరిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఈ దోమకాటు ద్వారా మనకి 5 రకాలైన వ్యాధులు మనకి వ్యాప్తి చెందుతాయండి. 1 మలేరియా, 2 డెంగ్యూ, 3 చికెన్ గున్యా, 4 మెదడువాపు వ్యాధి, 5 బోధ వ్యాధి. ఈ 5 రకాల వ్యాధులు కేవలం దోమకాటు వల్లనే వ్యాప్తి చెందుతాయి. మనకి ఈ మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా అనే వ్యాధులు కలగజేసే దోమలు మంచినీటిలోనే గుడ్లు పెడతాయి. వర్షపు నీరు అనగానే మనకి మంచినీరు, మరీ ముఖ్యంగా డెంగీకి సంబంధించిన కలగజేసే ఈ వ్యాధి దోమలు మన ఇళ్లలోనే ఎక్కువగా పెరుగుతాయి. ఈ డెంగ్యూ లక్షణాలు మనకి ఏంటంటే జ్వరము, తలనొప్పి, కనుగుడ్లు నొప్పిగా ఉండడము, కీళ్ల నొప్పులు, శరీరం మీద దొద్దు అనేవి లక్షణాలు కనిపిస్తాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని చాలా మండలాల్లో ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కార్పొరేషన్లతో పాటు పట్టణాల్లో సైతం పారిశుధ్యం అధ్వానంగా మారిపోయింది. ఇక పల్లెటూర్ల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎక్కడి మురుగు అక్కడే నిలిచిపోయి దోమలు పెరిగిపోతున్నాయి. ఇక విషజ్వరాల బారిన పడి ఆసుపత్రి మెట్లు ఎక్కితే లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. 15 రోజుల పాటు ఉండే ఈ వైరల్ ఫీవర్ కు దోమకాటే ప్రధాన కారణంగా వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ప్రాణాంతకంగా మారే డెంగ్యూ వ్యాప్తికి మలేరియా, పైలేరియా లాంటి వ్యాధులకు దోమలే ప్రధాన కారణం. అలాగే ఇతర విషజ్వరాలకు సైతం వాతావరణంలో వస్తున్న మార్పులతో పాటు దోమలే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. అక్కడ నిలిపోయాక ఇక్కడ నిలిపోయాక అంటున్నారు సార్. మాకు ఏమి చేయాలని అర్థం కాదు. కాలువలు రావడంలే మాకు. అక్కడేమో రోడ్డు కాలువ వచ్చింది, మా లైన్కి అయితే కాలువకి పొద్దు వచ్చాం, రేపు వచ్చామంటారు. ఇంతవరకు కాలువలు లేవు. దోమలు కుడుతున్నాయి. ఆ పొడి ఏమంటే ఆ పొడి కూడా వేయడంలే. గణేష్ బీసింగ్ పౌడర్ కూడా మా లైన్కి ఆయాతికారు రావడంలే. బీసింగ్ పౌడర్ ఏమైనా అడిగినా కూడా వేయడంలే. వేసినారా అక్క మీకు బీసింగ్ పౌడర్? నేను మా ఇంటికాడ అంటే నేను లోపల ఉంటాను. మీ షెడ్లో కానీ పడిందే మీ కాలువలకి ఏమన్నా? బీసింగ్ పౌడర్ కూడా లేదు. మా ఏరియా కూడా బ్రహ్మాండంగా ఉంది. చలికాలం కదా, ఇంకా విపరీతంగా దోమలు వచ్చాయి. ఇంకా వర్షాకాలము ఇంకా దోమలు కూడా జ్వరాలు. ఇంకా నా పేరు అరుణ. నా పేరు సంధ్య. మేము సప్తగిరి కాలనీ వాసులము. ఇక్కడ పగలు రాత్రి అనే తేడా లేకుండా పగలు దోమలు కుడుతున్నాయి, నైట్ దోమలు కుడుతున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఎవరు కూడా స్పందించడం లేదు సరిగా. ఇక్కడంతా డ్రైనేజీ అంతా చాలా మురికిగా ఉంది. అంతా వాటర్ అంతా వచ్చేసి ఇళ్లలోని వాటర్ అంతా నిల్వ ఉండడం వల్ల ఆ దోమలు అనేటివి పెరిగిపోవడం వల్ల జ్వరాలు వస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి జ్వరాలన్నీ రావడం జరుగుతుంది. వాళ్ళకి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏమీ స్పందించడం లేదు. అలాగే పగలు కాదు రాత్రి కాదు, పగలు టైంలో కుడుతున్నాయి, నైట్ టైమ్స్ కుడుతున్నాయి. పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, బయట కూర్చోవాలంటే కూడా ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. మురుగు కాలువలతో పాటు ఖాళీ స్థలాల్లో నీరు నిలిచి దోమలు ఉత్పత్తి కేంద్రాలుగా మారిపోయాయి. డ్రైనేజీ కాలువలు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఉన్న మురుగునీరు ఇంటి పరిసరాలను అపరిశుభ్రం చేస్తుంటే అనారోగ్యాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. దీంతో ప్రజారోగ్యం కోసం లక్షలు ఖర్చు చేస్తున్నామని సెలవిస్తున్న అధికారుల మాటలు మాత్రం ఆచరణలో మాత్రం తూతూ మాటలుగానే నిలిచిపోతున్నాయి.
రోజంతా లోపలనే ఉండాలంటే కష్టం అవుతుంది కదా. సాయంత్రం పూట అట్లా పిల్లల్ని బయటికి తీసుకురావాలంటే కూడా దోమలు విపరీతంగా. ఓట్లప్పుడు వస్తారు, ఇంకా ఎవ్వరు ఇటు పక్క కూడా రారు. కనీసం గెలిచినాకన్నా 6 నెలలకు ఒకసారి ఇటు పక్క వచ్చి ఎట్లుంది వాతావరణం, ప్రజలకు ఎట్లా అని ఒకసారి చూసుకుంటే కదా నెక్స్ట్ మళ్ళీ వీళ్ళకే ఓట్లు వేయాలని అనిపిస్తుంది కదా. ఇట్లా పట్టించుకోకపోతే ఓట్లు వేయించుకుంటారు, ఇంకా రారు. మళ్ళీ 5 ఏళ్ళ వరకు ఎవరు రారు. ఇంకా నెక్స్ట్ ఏమంటారు, ఈ ప్రభుత్వం కోసం ఇసుకుపోయింది ఇంకొకరికి ఓటేస్తారు అంతే. కానీ మీ చేతుల్లోనే ఉంది బాగా చేసేది, ఏం చేసుకునేది. మేము ఇక్కడ దోమలు ఎక్కువైనాయి, కాలువలు లేవు. అవతల లైన్ వచ్చినాయి కానీ ఇతర లైన్ రాలేదు. సప్తగిరి కాలనీ వాసులము. జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు మొత్తం మీరు వచ్చి అధికారులు చూడండి ఒకసారి. బ్లీచింగ్ పౌడర్ కూడా వేస్తలేరు. అవతల లైన్లో కసులు నొక్కుతున్నారు కానీ ఇతర లైన్లో కసులు నొక్కడం లేదు. మరి కాలనీ ఏమో నిండగైంది. ఎవరు పట్టించుకుంటలేరు అధికారులు అయితే. ఇంకా ఏం చేయాలనో ఏమో మాకైతే తెలియదు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలిస్తే విషజ్వరాల ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. కర్నూలు జిల్లా ఆసుపత్రిలో ఇప్పటి వరకు అధికారికంగా 194 కేసులు నమోదయ్యాయని, ఎవరికీ ఎటువంటి ప్రాణహాని లేకుండా కోలుకుని ఇంటికి తిరిగి వెళ్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో గ్రామాల్లో ఉన్న ఆర్ఎంపీల దగ్గర చాలా మంది వైద్యం చేయించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రతిరోజు ప్రధాన వీధులకే శుభ్రత పరిమితమైంది. లోపలి ప్రదేశాలను పట్టించుకోకపోవడంతో నివాస ప్రాంతాల్లో పారిశుధ్యం పడకేసిందన్న ఆరోపణలు లేకపోలేదు. ప్రైవేటు ప్రభుత్వ స్థలాల్లోని నీటి నిల్వ గురించి పట్టించుకుంటే కొంతవరకు సమస్యను అధిగమించే అవకాశాలుంటాయి. గతంలో ప్రైవేటు స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయడం, జరిమానాలు వేయడం వంటి చర్యలు ఉండేవి. కానీ ప్రస్తుతం అవేవీ కనిపించడం లేదు. దీంతో సంబంధిత యజమానులు సైతం వాటిపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం మలేరియా వ్యాప్తి చెందకుండా తాము పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి వారం వీటిపై అవగాహన కార్యక్రమాలతో పాటు వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు.